దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కీర్తనలు 139, 23, 24 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 2 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలం మన ప్రార్థనలకు ప్రతి బిడ్డపై దేవుని కృపాక్షేమాలు సమృద్ధికి తోడేయునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. దావీదు అంటున్నాడు, అయ్యా, నా హృదయాన్ని పరిశీలన చెయ్యి, నా మనసుని పరీక్షించు, నా ఆలోచన ఎలా ఉన్నాయో నీ వాక్యాన్ని విరుద్ధకరంగా ఉంటున్నాయేమో, ఒకవేళ నా ప్రవర్తన నీకు ఆయాసం తెప్పిస్తుందేమో, ఎందుకు ఇతను రక్షించుకున్నానా, ఎందుకు ఇతను పిలుచుకున్నానా అని ఆయాసకరంగా ఉన్నాయేమో. ఎస్, ఆదికాండము 6:5 అంటాడు, నరుడు హృదయములో చెడుతనం భూమి మీద గొప్పదని, అసలు ఎందుకు వీళ్ళు కన్నానా, ఎందుకు వీళ్ళు చేశాను, దేవుడు బాధపడ్డాడు. అలాంటి మనస్తత్వం, మైండ్ సెట్, మిమ్మల్ని ఇబ్బందిపరిచి బాధపరిచే మనస్తత్వం నాలో ఉందేమో, దాన్ని సరిచేయ. నిత్య మార్గములో నిత్య జీవానికి నేను చేరాలి. ఎస్, నిత్య రాజ్యంలో నేను ఉండాలి. ఇక్కడ నిత్యము ఆశీర్వదింపబడాలి. నీ కృప నేను పొందాలి, నీ సన్నిధిని అనుభవించాలి, నీతో సహవాసం కలిగి ఉండాలి. దాన్ని ఎక్కడ దూరం కానివ్వకు అని దావీదు ప్రార్థన చేసుకుని తను తాను పరిశీలన చేసుకుంటున్నాడు. నీ మట్టుకు నువ్వు చేసుకుంటున్నావా? ఫ్రెండ్స్, వ్యాపారంలో సరిగ్గా చూసుకోకపోతే నష్టపోతాం. ఎస్, వెహికల్ని ఎప్పటికప్పుడే చూసుకోకపోతే వెహికల్ మధ్యలో వెళ్ళే జర్నీలో ఆగిపోద్ది. ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే మనం పరీక్షించుకోమో, పరిశీలన చేసుకోమో, ప్రభు రాజ్యం సడన్గా వచ్చేస్తే ఎత్తబడి గుంపులో ఉండం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. రేపటి దిన ముందు ఓలికమైన ప్రభురాత్రి భోజనంలో మనం ప్రవేశించాలి. కాబట్టి ప్రభురాత్రి భోజనం చాలా ఇంపార్టెంట్. నా శరీరము తిన్న రక్తం తాగిన వాడిని జీవానికి వారసుడవుతాడు, అంచె దినమున వారిని లేపుతా అన్నాడు దేవుడు. ఎస్, కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, సిద్ధపడరు. కొంతమంది ఆయా పనులు పెట్టుకుని డ్యూటీ ఉందండి, ఫంక్షన్ పార్టీ ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆ పని చేయదు. ఎంత దూరంలో ఉన్నా సరే కనీసం ఓలీ కమ్యూనియన్ కన్నా వచ్చేసి డోంట్ మిస్ ఇట్. ఈ రోజు నుంచి సరిదిద్దుకుని సరి చేసుకుందాం. రేపు ప్రభురాత్రి భోజనం సిద్ధపడదాం. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనలకు ఇవ్విస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. మేమందరం కూడా నీ సన్నిధిలో సరిదిద్దుకుని సరి చేసుకోవాలా. నీకు ఆయాస్కర మార్గం ఉందేమని భక్తుడు దావీదే అంతటి వాడే ఇంత ప్రార్థన చేశాడయ్యా. పౌలు అంటాడు, నా మట్టుకు నేను ఏమైపోతాను, నన్ను నేను నలగొట్టుకుని లోపరుచుకున్నాను అన్నాడు. ఈ అనుభూతిని మేము కలిగి ఉండాలి. రేపు ఓలీ కమ్యూనియన్ ఇప్పటి నుంచి సిద్ధపరచండి నాయనా. మా తలంపుల్లో, మా ఆలోచనలో, మా నడవడికలో ఎక్కడ మీకు విరుద్ధకరో అవన్నీ కూడా క్షమించి మీ రక్తముతో కడిగి శుద్ధి చేసి మీ ఆత్మతో నింపి కృప చూపించి నీ కార్యాలు చేయండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు మా మీద పనిచేయనివ్వదు. అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి ప్రతి ఒక్కరు సరి చేసుకుని రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు రాకడికి సిద్ధపడాలి. అలాగే నాయనా, ఎవరైతే ప్రభా జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరైతే హైక్స్ కోరుకుంటే హైక్స్ ఇవ్వండి. ఎవరైతే నాయనా బిజినెస్ చేస్తున్న బిజినెస్ పీపుల్ దీవించి ఆర్థికంగా సమృద్ధిని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు కానీ, కాంపిటీషన్ రాసిన బిడ్డలు తోడేయండి, కృప చూపించండి నాయనా. ఎవరికైతే ఇంటర్వ్యూ అయిపోయి ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వాలి. అద్భుత కాలేజీ పెళ్లి కానీ పెళ్ళి అవ్వాలి. గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలకు క్షేమ సుఖం పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానం దయచేయండి. పర్లోకి సంఘ బిడ్డలందరూ కూడా దీవించండి. రేపటి దిన ముందు మంచి వాతావరణం ఇచ్చి ఆరాధనన్నిటి గొప్ప విజయాన్ని ఇచ్చి వేలాది మంది నడిపించి కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపు ప్రభురాత్రి భోజనం డోంట్ మిస్ ఇట్. ఎంత దూరంలో ఉన్నా వచ్చేసేయి, దేవుడు నేను పిలుస్తున్నాడు. డోంట్ మిస్ ఇట్. బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్ మన పరలోకనేస్తం ఆఫీస్. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారా? రండి, చేయగలుగుతున్న లోకాన్ని సువార్త నింపుదాం. ఆదివారపు ఆరాధనలు 3 ఆరాధనలు ఉదయకాలం మందు. మొదటి ఆరాధన ఉదయం 6ంటికి, 2 ఆరాధన ఉదయం 8ంటికి, 3 ఆరాధన 10:30కి. ఈ విషయాన్ని గమనించగలరు. అడ్రస్ ఎన్కేఆర్ గార్డెన్స్, కుకట్పల్లి మెయిన్ రోడ్ ఆపోజిట్ నైనా గార్డెన్స్ నియర్ అమూర్ హాస్పిటల్. ఆల్ ఆర్ వెల్కమ్. మీ స్నేహితుల బంధువుకు నడిపించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.